ఇక్కడ చూడండి, ఒక పక్కనేమో బండి సంజయ్ గారు గద్దర్ లాంటి వ్యక్తి మీద మావోయిస్టులు అది ఇదని కీలక వ్యాఖ్యలు చేస్తారు. మరో పక్క ఇదే బీజేపీలో విప్లవానికి సంబంధించినటువంటి ఆహభావాలు ఉన్నటువంటి గతంలో పార్టీతో కమ్యూనిస్టు పార్టీలతో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులకు తీసుకొచ్చి పార్టీ పగ్గాలు కట్టబెట్టాలనుకుంటారు. మరోపక్క అడవులలో వీళ్ళని ఎన్కౌంటర్ చేసి అదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ఎన్కౌంటర్ చేయమని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అండి? మరి మావోయిస్టుతో లింకులు బీజేపీ పార్టీకి నచ్చకపోతే, మావోయిస్టులు అంటే బీజేపీకి నచ్చకపోతే, మావోయిస్టులు అంటే ఇష్టం లేకపోతే, మరి మావోయిస్టులో పార్టీతో సత్సంబంధాలు కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారు మాత్రం ఎట్లా నచ్చుతున్నారు మీకు? ఎందుకు నచ్చుతున్నారు మీకు? ఎందుకు బీజేపీ రాజేందర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది? ఇప్పుడు నిన్న ఒక ఎన్కౌంటర్ చేసిరండి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మరీ ఘోరంగా మన హిందూ ధర్మం ఏం చెప్తుందండి, వీళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇగో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి, బీజాపూర్లో మరోసారి ఎన్కౌంటర్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన ఆయనపై కోటి రివార్డు, 40 ఏళ్లుగా ఉద్యమంలో కీ రోల్, 2004 శాంతి చర్చల్లో పాల్గొన్న కీలక నేత, ఘటనా ప్రాంతంలో మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ మృతి చెందారు. ఆయన మీద కోటి రివార్డు ఉన్నది. జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టి కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఇగో కాల్పులు జరిపినారు. మరి మీకు మావోయిస్టులు అంటే పడదు, మీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే పడదు బీజేపీకి. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. మరి మీకు మావోయిస్టులు అంటే పడదు, కర్కశంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, శాంతి చర్చలకు వాళ్ళకి సిద్ధమన్నా సరే, శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నాము అన్నా సరే మీరు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి రక్తం కోరుకుంటా ఉన్నారు. సరే, ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అట్లీస్ట్ డెడ్ బాడీని ఇచ్చే ప్రయత్నం కూడా చేయకుండా పోలీసులే అంత్యక్రియలు చేస్తున్నారు. అంటే ఒక అనాథ శవంలా పోలీసులు అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రజా సమస్యల కోసము, వాళ్ళ మనుగడ కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఎవరి మీద హత్యా ప్రయత్నం చేసిండ్రా? ఏ రాజకీయ నాయకుడినన్నా చంపేసిండ్రా? ఎవరన్నా ఇబ్బంది పెట్టిండ్రా? గతంలో మనం కొన్నేళ్లుగా చూస్తుంటే ఎటువంటి విధ్వంసకాండాలు జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు బీజేపీ అధికారంలో రావడానికి కారణం కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు కదా. అక్కడ కమ్యూనిస్టుల దగ్గర నుంచి, గిరిజనుల దగ్గర నుంచి మీరు మాట తీసుకొని వాళ్ళు మిమ్మల్ని గెలిపించిన తర్వాత, అంటే బీజేపీని మీకు అక్కడ గెలిపించిన తర్వాత మీరు మాట తప్పి వాళ్ళకు మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తున్నారు. మరి మీకు మావోయిస్టులు అంటే పడనప్పుడు, మావోయిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ హావభావాలు ఉన్న వ్యక్తి మీకు పడనప్పుడు, కమ్యూనిస్ట్ అంటే మీరు చిదరగొడుతున్నప్పుడు, మరి ఇదే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి ఎట్లా మీరు పార్టీలో కీలక పాత్ర పోషించినారు? ఎట్లా ఎంపీ టికెట్ ఇచ్చినారు? బీజేపీలోకి ఎట్లా రానిచ్చినారు? బీజేపీలో ఎంపీ టికెట్ ఎట్లా ఇచ్చినారు? ఇప్పుడు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ఈటెల రాజేందర్ గురించి మీరు ఎట్లా వార్తలు తీసుకొస్తున్నారు? బండి సంజయ్ గారు గద్దర్ మీద వ్యాఖ్యలు చేస్తారు, గద్దర్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు. మళ్ళీ అదే బీజేపీలో అదే గద్దర్ గారి హావభావాలు లాంటి వ్యక్తితో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి పట్టం కడతారు. అంటే మీ బీజేపీ పార్టీ కన్నా ఒక క్లారిటీ ఉందా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అయినప్పుడు మరి అట్లీస్ట్ ఈ కాల్పులు ఆపండి. వాళ్ళు చెప్తున్నారు కదా రాంతి చర్చలకు రండి అని. పక్క దేశం వాళ్ళు దాడి చేసినప్పుడేమో ఆపరేషన్ సింధూర్ దాడి చేసినప్పుడేమో అక్కడ యుద్ధాన్ని ఆపేసినారు. భారతదేశం బయట దేశాలతోనేమో, పాకిస్తాన్ లాంటి దేశాలతోనేమో శాంతి చర్చలు అని చెప్పి చేతులు కట్టేస్తుంది. మొన్న యుద్ధం కొనసాగించుంటే పాకిస్తాన్ నామరూపం లేకుండా అయిపోయేది కదా. ఎందుకు కొనసాగించలేదు? ట్రంప్ మధ్యంతరం వహించి ఎందుకు ఆపేసిండు? దీనివల్ల బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోయిందన్న విషయం మీకేమైనా అర్థమవుతోందా? కానీ బయట దేశాలతోనేమో మీరు శాంతి చర్చలు జరుపుతారు. భారతదేశానికి థ్రెట్ ఉండి, భారతదేశం విపరీతంగా థ్రెట్ ఉంటే
ఈ ఉగ్రవాదుల్ని మీరు అక్కడ కాల్చకుండా, పాకిస్తాన్ లాంటి దేశాలను నామరూపం లేకుండా చేయకుండా బయట నుంచి వచ్చే ఉగ్రవాదుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ యుద్ధం కొనసాగించలేదు. ట్రంప్ వాల్యూ ఇచ్చి ట్రంప్ మాటలతోటి మీరు శాంతి చర్చలు జరుపుతున్నారు. శాంతియుతంగా ఆపేసినామన్నారు. ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి కాల్పులు జరిపినారు. మన ఆర్మీ పర్సన్ సోల్జర్స్ చనిపోయినారు. చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి బయట దేశంతోనేమో శాంతి చర్చలు అంటారు, మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీతోనేమో బీజేపీ పార్టీ గెలవడం కోసం వాళ్ళతో పనిచేయించుకుంది, చేతులు కలిపింది. వాళ్ళు ఎటువంటి చావులు కోరుకోలేదు, ఎటువంటి లెటర్లు కూడా రాయలేదు ఈ మధ్యకాలంలో. మరి హుట్టాహుటిన వాళ్ళని నామరూపం లేకుండా చేయాలని చెప్పి మీరు ఎందుకు కంకణం కట్టుకున్నట్టు? ఎందుకు కంకణం కట్టుకున్నట్టు నామరూపం లేకుండా చేయాలని చెప్పి? మరి ఇదే బయట దేశాలతో చేసే శాంతి చర్చలు వాళ్ళకొక రూలు, మన దేశంలో ఉండి మన దేశ మట్టి వాసన పీల్చుకున్నటువంటి మన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి మావోయిస్టులకు శాంతి చర్చలు వద్దా? శాంతి చర్చలు ఉండద్దా? అంత కర్కశంగా వ్యవహరించి వెంటాడి వేటాడి ఎక్స్క్రేషియాలు, రివార్డులు, అవార్డులు ప్రకటించి చంపిన తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ బాడీలను కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పకుండా మీరు చేస్తూ ఉన్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి అట్లాంటప్పుడు మీ బీజేపీ పార్టీలో మరి తెలంగాణలో కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ, మిగతా ఏరియాలో, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కూడా మరి మావోయిస్ట్ భావాలు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? కాళేశ్వరంలో ఆయనే ఉన్నాడు. ఓకే, మరి సివిల్ సప్లైస్ ఎవరున్నారు? ఎట్లా వచ్చింది? స్నేహ హ్యాచరీస్, భూములు, వీటి గురించి ఎవరు మాట్లాడరు. మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అంటారు, మాట్లాడితే మళ్ళీ బీసీ అంటారు. బీసీయా, ఓసీయా, ఎస్టీయా, ఎస్సీయా అని కాదు. తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు దయచేసి ఆ వ్యక్తి ప్రెస్ మీట్ అన్న పెట్టి చెప్పాలా? తప్పు ఎవరు చేసినా, ఏ రిజర్వేషన్ వాళ్ళు చేసినా తప్పు తప్పే, స్కామే, డబ్బే, గాలే, మట్టి వాసనే. సో ఈ క్లారిటీ ఉండాలి. దయచేసి బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలి మరి దీనికి. అయితే ఈ చర్చలు ఆపండి, ఈ కాల్పులు ఆపండి, కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీల మీద కాల్పులు ఆపండి, శాంతి చర్చలకు సిద్ధంగా అండి, శాంతి చర్చలను పిలవండి. మీకు ఏం ప్రాబ్లం వాళ్ళతో చెప్పండి. వాళ్ళు లొంగిపోతాం అంటున్నారు కదా, మేము లొంగిపోతాము, జనారణ్యంలో కలిసిపోతాం అంటున్నా సరే మీరు కర్కశంగా ప్రవర్తించి మీరు ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్టు? మనకో రూలు, బయట వాళ్ళకొక రూలా? మరి అట్లాంటప్పుడు మావోయిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి మరి బీజేపీలో ఎందుకు ఉన్నట్టు? సో ఇవన్నీ మళ్ళీ నేను అడుగుతున్నా అనుకుంటారు. ఇవన్నీ చాలా మందికి ఉన్నటువంటి డౌట్లు ఇవి. కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టుల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు సో చాలా మందికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి దీనికి దయచేసి ఈటల రాజేందర్ గారు బాధ్యత వహించాలి. ఈటల రాజేందర్ గారు సమాధానం చెప్పాలి, బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి, ధర్మపురి అరవింద్ గారు సమాధానం చెప్పాలి, రఘునందన్ రావు గారు సమాధానం చెప్పాలి. మరి వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కేంద్ర మంత్రులు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారు మరి అదే హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి సహాయక శాఖ మంత్రి. మరి ఒక సహాయక శాఖ మంత్రి గారు ఇక్కడ అందరి మీద వ్యాఖ్యలు చేసుకుంటూ మళ్ళీ మీరు కాల్పులు జరుగుతున్నప్పుడు మరి మీరు కూడా దీనికి బాధ్యత వహించాలి తెలంగాణ నుంచి. మరి ఎట్లా ఉంటున్నారు మీ పార్టీలో మావోయిస్టులు అనేది, దానికి దీనికి లింక్ పెట్టాల్సిందే. మరి మీరు వాళ్ళ శాంతి చర్చలు మీరు ఒప్పుకోవట్లేదు కదా. మరి ఇంతమంది బీజేపీలో ఉన్నప్పుడు రామచంద్రరావు గారు సమాధానం చెప్పాలి. సో మీరు అందరూ చెప్పండి మరి ఎట్లా, మరి ఎందుకు శాంతియుతంగా చర్చలు ఎందుకు జరపరు? మరి అట్లాంటప్పుడు మీ పార్టీలో కీలక పాత్ర పోషించే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ ప్రశ్నకు బదులేదో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. అసలే బీజేపీ సైలెన్స్ పాటిస్తూ ఉంది, అంటే మౌనవ్రతం చేస్తూ ఉంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ మౌనవ్రతం చేస్తోంది. అండ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జలానికి సంబంధించినటువంటి, నీటికి సంబంధించినటువంటి స్కాములు జరుగుతూ ఉంటే బీజేపీ నోరు మెదపట్లే, దాని మీద మాట్లాడట్లే ఆంధ్రప్రదేశ్లో. మరి ఇక్కడ అదే పరిస్థితి, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసినారు. ఇక్కడ అదే పరిస్థితి. ఒకవేళ మాట్లాడినా కవిత గురించో, కల్వకుంట్ల కుటుంబం గురించో, లేకపోతే కాంగ్రెస్ నాయకుల గురించి, రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ప్రజల గురించి, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి,
నిరుద్యోగుల గురించి, జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, ఈ మిస్సింగ్ ల్యాండ్ గురించి, తెలంగాణకి జరిగేటువంటి అవమానాల గురించి, రియల్ ఎస్టేట్ గురించి, 6 గ్యారంటీల గురించి, ముఖ్యంగా మా నిరుద్యోగుల ఆశల గురించి బీజేపీ ఎందుకు మాట్లాడట్లే? ముక్కున వేలేసుకొని ఎందుకు చోద్యం చూస్తోంది? ఎందుకు బీజేపీ మౌనవ్రతం చేస్తోంది తెలంగాణలో? దమ్ములు ఉంటే దయచేసి సమాధానం చెప్పాలి. మా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, మా బీజేపీ సోదరులు రెడీగా ఉన్నారు ఫైట్ చేయడానికి. కానీ నాయకత్వం లేదు. మీకు నాయకత్వం పనిచేయకపోతే, పనిచేయాలని లేకపోతే పార్టీ పగ్గాలని తీసుకుపోయి మా బీజేపీ కార్యకర్తలకు అప్పచెప్పండి. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు పోతారు. కానీ నాయకత్వం చెప్పండి, వాళ్ళు ఎట్లా పోతారు? నాయకత్వం అట్లీస్ట్ మీరు చూసుకోండి అని చెప్పినా వాళ్ళు పోయి కొట్లాడతారు కదా. కొట్లాడడం అంటే కత్తులు కటారులు పట్టుకోవడం కాదు. ప్రశ్నకి మించినటువంటి కొట్లాట ఏదైనా ఉందా అండి? మాట్లాడాలి కదా. అట్లీస్ట్ ప్రతి ఇష్యూ, ప్రతి సమస్య గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కీలక పాత్ర పోషించేటువంటి ఒక వ్యక్తి బీజేపీలో బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఎందుకున్నారో అర్థం కాదు. ఆయన ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు ఒక ఇష్యూ మీద. పెడితే అమావాస్యకో పున్నమికో పెడతారు. ఆ పెట్టిన కవిత గురించి ఎందుకండి? కల్వకుంట్ల కుటుంబంలో ఏ గొడవలు జరుగుతాయింది? కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పీఠం ఓడుకొస్తే ఏంది? రాజకీయంగా మాట్లాడండి, మేము వద్దనం. కానీ ప్రజా సమస్యలు దయచేసి పట్టించుకోండి. ఉత్తుత్తుగానే ఏం చేయకుండా బీజేపీ అధికారంలోకి రాదు. ఉత్తుత్తుగానే మాట్లాడితే హిందూయిజం అంటే కూడా అధికారంలోకి రాదు. తెలంగాణలో ప్రజా సమస్యలు ఆయువు పట్టేంది. అసలు మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలంగాణలో? తెలంగాణ వాదులు తెలంగాణను ఎట్లా దోచుక తింటున్నారు? సో ఇవన్నీ కూడా ఏం జరుగుతోంది? ప్రజా సమస్యలు ఏంటి? కమిటీలు వేసి ఫీల్డ్లో తిరగండి బీజేపీ వాళ్ళు. ఇక్కడ మౌనమే మళ్ళీ మొత్తం. సుధాకర్ మృతదేహం పక్కన ఫైల్ ఫోటో. మృతదేహాలు అప్పచెప్పట్లేదు. మీకు పడదు కదా మరి, మావోయిస్టులు అంటే మీకు పడదు. వాళ్ళు శాంతియుతంగా మేము రెడీగా ఉన్నామంటే కూడా చర్చలు జరపడానికి లేదు. మొండిపట్టు పట్టేది విషయంలో కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే కర్కశం బయట దేశాల మీద ఉండుంటే ఈ పాటికి ఇంకా అద్భుతంగా ఉండేది.